పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి భూమన రిలీజ్ చేశారు. విద్య, వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు ఆర్కే రోజా. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు కార్యక్రమాలు ప్రజలను వంచించి వాళ్లు దోపిడీ చేస్తూ నిందలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేస్తూ వాళ్లు ఏ పని చెయ్యకుండా, అభివృద్ధి అన్న ఆలోచనే లేకుండా గత 5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి మంచిని చెడుగా చూపించి అదొక భూతంలాగా వాళ్లకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలలో నిరంతరము రాయిస్తూ వాళ్లు చేస్తున్నటువంటి కుట్రలను బహిర్గతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. అందులో భాగంగానే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా 12వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీలు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 వైఎస్ఆర్ గారు తెచ్చినవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు సరియైన వైద్యం అందక కష్టపడ్డారో కళ్లారా చూశారు. కాబట్టి 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బు లేదంటూ దాని పీపీపీ మోడల్ ద్వారా తమ సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టి దోచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలేపింది. అలాగే ఆరోగ్యశ్రీని అందకుండా పేద ప్రజల్ని ఏ విధంగా అప్పుల పాలు చేస్తుందో మనం చూస్తున్నాం.